ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అయిపోయింది కదా మనం వ్లాగ్ అయితే చేసి. ఆల్రెడీ చెప్పాను కదా మీకు వ్లాగ్ అయితే బర్త్డేస్ గిఫ్ట్స్ అయితే ఏమొచ్చో మీకు వ్లాగ్ అయితే చేస్తానని చెప్పాను. సో కొంచెం పనులు ఉండడం వల్ల అంటే లేట్ అయిపోయింది, సారీ ఏమనుకోకండి. సో ఇప్పుడైతే మనం చూసేద్దాం. మీకు ఆల్రెడీ చెప్పాను కదా మా హస్బెండ్ మనం మ్యారేజ్ అయిన తర్వాత 7th బర్త్డే 7 గిఫ్ట్స్ అయితే ఇస్తానన్నారు కదా. సో ఆ 7 గిఫ్ట్స్ ఏంటనేది ఇప్పుడు చూసేద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఆల్రెడీ చూసారు కదా, షార్ట్స్లో శారీ కట్టుకున్నాను. సో ఆ శారీ అనమాట. ఆ శారీ అయితే మనీ ఇచ్చేసరికి నేను శారీ అయితే తీసుకున్నాను. ఇది లైట్ లావెండర్ కలర్ అయితే వస్తుంది, చాలా లైట్ వెయిట్గా కూడా ఉంటుంది. ఇది లుక్ అయితే చాలామంది కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు, శారీ చాలా బాగుంది, ఎక్కడ తీసుకున్నామని బాగా సెట్ అయింది అన్నారు. బ్లౌజ్ ఏమో నేను మా అత్తయ్య స్టిచ్ చేస్తారు, బ్లౌజ్ మాత్రం నాకు అత్తయ్య స్టిచ్చింగ్ చేస్తారు. సో అత్తయ్య అయితే స్టిచ్చింగ్ చేస్తారు. బయట వేస్తానన్నాను, వద్దులే నేను స్టిచ్ చేస్తాను అని అన్నారు. దీనికి హ్యాంగింగ్స్ అయితే తీసుకున్నాను, పిల్లోస్ లాంటివి చాలా నచ్చాయి నాకు. ఇవి కొంచెం ట్రెండీగా కూడా ఉన్నాయి, ఒకేలాంటివి కాకుండా మనం కూడా కొంచెం ట్రెండ్ సెట్ చేయాలి కదా. సో బ్లౌజ్ అదన్నమాట, అత్తయ్య అయితే స్టిచ్చింగ్ చేస్తారు. ఫస్ట్ గిఫ్ట్ అయితే అది. అండ్ సెకండ్ గిఫ్ట్ ఏంటంటే బ్యాంగిల్స్. ఈ బ్యాంగిల్స్ చూసారు కదా, ఇప్పుడు రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ ఎక్కువ ప్రెజెంట్ ట్రెండ్ అవుతున్నాయి కదా. సో రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఈ మువ్వలు ఇవి చాలా బాగా సెట్ అయ్యే శారీకి అయితే మాత్రం సూపర్గా కూడా బాగా కుదిరాయి. ఈ బ్యాంగిల్స్కి రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ పెయిర్ చేయడం లుక్ అదిరిపోయింది అనమాట. అండ్ ఇదేమో సెకండ్ గిఫ్ట్. ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి శారీ కదా, సెకండ్ గిఫ్ట్ ఏమో బ్యాంగిల్స్. అండ్ ఈ థర్డ్ గిఫ్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్. ఇతనే వెళ్ళి పర్చేస్ చేశారు, నేనైతే ఏం తీసుకోలేదు. శారీ మాత్రం ఈయన కొన్నారు, బ్యాంగిల్స్ ఈ ఇయర్ రింగ్స్ మాత్రం ఇతనే పర్చేస్ చేశారనమాట ఫస్ట్ టైం. అండ్ డ్రెస్ నాకు నచ్చిందంటే అన్నిట్లో కల్లా డ్రెస్ ఏదంటే ఇది. ప్రెసెంట్ ఎక్కువగా ట్రెండ్ అవుతుంది కదా మల్చందేరి కాటన్, అది. ఈ కలర్ అయితే నా దగ్గర లేదు. ఇది క్రీమ్ కలర్ అనమాట, వైట్ కూడా కాదు, ఫుల్ వైట్ కాదు, క్రీమ్ కలర్. చాలా బాగుంది, లైట్ వెయిట్గా కూడా ఉంది. దీనికి చున్నీ కూడా మెత్తగా వచ్చింది అనమాట. టాప్ బాటమ్ 3 పీస్ సెట్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సీ ఫ్రాక్. యాక్చువల్గా ఈయనకైతే మ్యాక్సీ ఫ్రాక్స్ అయితే ఎక్కువగా నచ్చవు, కానీ నాకు ఇష్టం అని చెప్పేసి మ్యాక్సీ ఫ్రాక్ అయితే తీసుకున్నారు, రాయల్ బ్లూ కలర్లో. ఇది ఆన్లైన్లోనే తీసుకున్నట్టున్నారు. అండ్ ఇది స్లీవ్లెస్ అయితే వచ్చింది మనకి, హ్యాండ్స్ అయితే ఇవ్వలేదు అటాచ్డ్. సో దీనికి వేరేగా కోట్ కూడా, వైట్ కోట్, ఈ కోట్ కూడా అయితే తీసుకున్నారనమాట. ఇది వచ్చేసి మనకి మీషోలో అనుకుంటా తీసుకున్నారు. అంటే యాక్చువల్గా మనీ అయితే ఫోన్పే చేస్తాను, నీకు ఏది నచ్చితే తీసుకో, మ్యాక్సీ ఫ్రాక్లో ఎప్పటి నుండి అడుగుతున్నావు అనేసి అన్నారు. అండ్ ఇప్పుడుకైతే మనం ఎన్ని చూసాం, 1 2 3 4 5 6. అండ్ 7th గిఫ్ట్ ఏంటంటే రియల్మీ బడ్స్ వైర్లెస్ 5 ANC. ఇదైతే తీసుకున్నారు. ఎందుకు బ్లూటూత్ అని అంటే, ఆ రోజు నేను ఏంటంటే బట్టలు వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు బ్లూటూత్ వాషింగ్ మిషన్లో వెళ్ళిపోయి ఆ స్పీకర్స్ అయిపోయినాయి అనమాట, బడ్స్. సో ఇది మాత్రం జస్ట్ 1 డే బిఫోర్, నాకు తెలియదు ఇది తీసుకున్నట్టు కూడా. అవి వర్క్ అవ్వటం లేదు కదా, సరే ఇంకెందుకని చెప్పేసి వదిలే ఫీల్ అవుతున్నాను, అరే అనవసరంగా వేస్తాను వాటర్లో చూసుకోలేదు అని. అప్పుడు ఈయన అన్నారు జస్ట్ 1 డే బిఫోర్ ఇది తీసుకున్నారనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది, నాయిస్ క్యాన్సిలేషన్ అయితే సూపర్గా ఉంది. వాడండి మీరు. ఒకవేళ బ్లూటూత్ కానీ తీసుకొని రియల్మీలో తీసుకోవాలనుకుంటే ఇది చూడండి, నేనైతే ఇది మీకు సజెస్ట్ చేస్తాను. అండ్ ఈయన 7 గిఫ్ట్స్ అయితే ఇచ్చేసారు కదా, చెప్పాను కదా 7 గిఫ్ట్స్ అయితే ఇస్తాను అన్నారు అనేసి. మీకు 7 గిఫ్ట్స్ కూడా చూపించేశాను. అండ్ మా పండుతల్లి ఏమో మమ్మీ బర్త్డే కదా డాడీ గిఫ్ట్ ఇస్తాను అని అంటే, పండుతల్లి తరపునేమో కేక్ అండ్ చాక్లెట్ అయితే పండు పంపించింది. మా గీత తల్లి కూడా చాక్లెట్ కొనేసి ఇచ్చింది. అండ్ మా మమ్మీ వచ్చేసి చెప్పాను కదా మొన్న ఆన్లైన్లో తీసుకో డ్రెస్ ఏదైనా, మరి నాకు రావడం కుదరదు అనేసి మనీ సెండ్ చేస్తాను. లేదు మమ్మీ అలా ఏం వద్దు, మనీ ఎప్పుడు ఇస్తావు, ఈసారి నువ్వు వెళ్ళి ప్రత్యేకించి నా కోసం డ్రెస్ తీసుకో మమ్మీ అంటే, మమ్మీ అయితే ఈ డ్రెస్ తీసుకునేది. ఇది కూడా సేమ్ మల్చందేరి టైపే వస్తుంది, మోడల్ కూడా ఇంచుమించు 2 డ్రెస్సెస్ ఇది అనుకునేది. మమ్మీ తీసుకునేది అయితే ఇంచుమించు ఒకలానే ఉంటాయి మోడల్స్ అయితే. ఈ కలర్ నా దగ్గర లేదు, శారీ ఉంది, డ్రెస్ అయితే లేదు. సో డ్రెస్ అయితే తీసుకున్నారు, బాగుంది. దీనికి చున్నీ కూడా లైట్ వెయిట్ అనమాట, 2 డ్రెస్సెస్ కూడా చాలా లైట్ వెయిట్. దీనికి కట్ వర్క్ కూడా ఇచ్చారు చూడండి. 3 పీస్ సెట్స్ ఈ 2 డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి. కలర్స్ అయితే డిఫరెంట్ కలర్స్ బాగున్నాయి. అండ్ ఈ డ్రెస్ మరి వైజాగ్లో తీసుకుందో గాజువాక్లో తీసుకుందో తెలీదు. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు గాజువాక్ అనమాట. సో అక్కడ జ్యువెలరీ కానీ బ్యాంగిల్స్ ఆర్ ఎనీథింగ్ ఆర్నమెంట్స్ ఏమైనా బాగుంటాయి. సో అక్కడే నాకు ఈ బ్యాంగిల్స్ కూడా అయితే తీసుకుంది. అండ్ శారీకి మ్యాచింగ్ అయితే మమ్మీకి చెప్పాను చోకర్ తీసుకోమని, మినీ చోకర్ ఒకటి ఇది ఒకటి తీసుకున్నారనమాట. ఇది అక్కడే గాజువాకలోనే. అండ్ షార్ట్ చోకర్కి అయితే ఇంకా లాంగ్ వేస్తే బాగుంటుందని చెప్పి
ఈ హారం లాంటిది అయితే తీసుకున్నారనమాట. ఎప్పటి నుండో అనుకుంటున్నాను మమ్మీ నాకు ఇలాంటిది కావాలి ఉంటే తీసుకోవాలి అన్నాను. సో మమ్మీ అక్కడ చూసారనమాట, ఎప్పటి నుండో అడుగుతుంది కదా, శారీకి కూడా మ్యాచ్ అవుతుందండి. మినీ చోకర్ ఒకటి, ఈ లాంగ్ హారం ఒకటి, దానికి పెయిర్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు హారంకి అయితే. చాలా బాగున్నాయి. అండ్ ప్రెసెంట్ మనకి ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కదా ఇన్స్టాలో, యూట్యూబ్లో ఎక్కువగా ఇయర్ రింగ్స్, ఈ గోల్డెడ్ ఇయర్ రింగ్స్ అయితే మాత్రం అక్కడే తీసుకున్నారు, గాజువాకలోనే. ఇవి కూడా చాలా బరువుగా ఉన్నాయి, పెట్టుకోలేము, ఎక్కువసేపు క్యారీ చేయలేము. అండ్ ఇయర్ హ్యాండ్ రింగ్ ఒకటి. ఇవన్నీ కూడా సీజెడ్ జ్యువెలరీనే, గోల్డ్ అయితే ఏం కాదు. ఆ గోల్డ్ ఏం కానప్పుడు ఎందుకు ఇంతలా చూపించుకోవడం అని అంటే, మమ్మీ కొనేసి ఇచ్చారు కదా గిఫ్ట్స్, గోల్డ్ కొనేసి ఇవ్వలేదని కాదు, చాలా కొనేసి ఇచ్చారు. ప్రెసెంట్ ఏంటంటే ఇవన్నిటికీ కూడా చాలా అమౌంట్ ఖర్చు అయ్యే ఉంటుంది కదా. చెప్పినప్పటికీ మమ్మీ వద్దు, ఎందుకు వేస్ట్ అంత అమౌంట్ పెట్టి తీసుకోవడం, ఇప్పుడు అర్జెంటా అని చెప్పాను. లేదు ఎప్పటి నుండి అడుగుతున్నావు కదా తీసుకో, నేను కొనేసి ఇస్తానంటే నీకెందుకు అని అన్నారు. సో ఈ హ్యాండ్ రింగ్ కూడా చాలా బాగుంది. అండ్ అత్తయ్య అయితే నాకు మనీ ఇచ్చేసారు. యాక్చువల్గా డ్రెస్ అయితే తీసుకోమన్నారు, నేనేనా డ్రెస్ ఏం వద్దు అత్తయ్య అనేసి అంటే, సరే అయితే నీ ఇష్టం అని చెప్పి మనీ అయితే ఇచ్చేసారు. అండ్ ఐఎమ్ హ్యాపీ అనమాట. బర్త్డే అయితే చిన్నగా ఇంట్లో సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాం. మార్నింగ్ అలా టెంపుల్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ కూడా మేము బయట చేసేసాము, లంచ్ మాత్రం ఇంట్లోనే. అండ్ అలా ఈవినింగ్ బయటకు వెళ్ళాము, ఒక హాఫ్ అన్ అవర్ వర్షం అయితే పడిపోయింది. నాకు ఆ క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను చూడండి మీకు పక్కన. అండ్ అక్కడ నుంచి రామనారాయణం అయితే వెళ్ళాము. మేము మార్నింగ్ టైమ్స్ చాలాసార్లు వెళ్ళాము రామనారాయణం, బట్ ఈవినింగ్ టైం ఎప్పుడూ వెళ్ళలేదు. ఇంకెందుకు, ఎక్కడికి వెళ్తే వర్షం పడింది, కొంచెం వెళ్ళడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్గా. సో రామనారాయణ అయితే బాగుంటుంది అక్కడ అని చెప్పేసి వెళ్ళాము. నైట్ వ్యూ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది. ఆ వీడియో కూడా ఇక్కడ మీకు యాడ్ చేస్తాను చూడండి. అండ్ లంచ్, నైట్ డిన్నర్ కూడా చేసేసి బయట డిన్నర్ చేసి వచ్చాము. ఇంకేం కాదు, ఒకటి మీ వ్లాగ్స్ అయితే అందరూ చూస్తున్నారు కానీ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయటం లేదు. మినీ వ్లాగ్స్ కూడా చేస్తున్నారు కానీ చూడట్లేదు. కొంచెం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. ఇక్కడ ఈవినింగ్ అయితే పార్లర్కి వెళ్ళామన్నమాట. చాలా బాగుంది పార్లర్ అంబియన్స్ అయితే మాత్రం. బయలుదేరేసరికి వర్షం పడింది, అందుకే ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళామన్నమాట. సో పార్లర్ అంబియన్స్ మాత్రం చెప్పుకోవడానికి అయితే చాలా బాగుంది. చూడగానే లుక్ అయితే మనకి పీస్ఫుల్ వైబ్ ఉంటుంది. కిడ్స్కి ఆడుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. అక్కడ స్పెషల్ ఏంటి అంటే, చాలా ఐస్ క్రీమ్ పార్లర్స్లో ఏంటంటే క్యాజువల్గా చైర్సే ఉంటాయి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఉయ్యాలు ఉంటుందన్నమాట. సో అందుకే వాళ్ళ డాడీ అయితే ఇక్కడ తీసుకొచ్చారు, బాగా ఎంజాయ్ చేసాం. ఈవినింగ్ రామనారాయణ వెళ్ళాం కదా, అక్కడ పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి, చాలా బాగుంది. నైట్ డిన్నర్ కూడా బయట చేస్తాము, ఆ పిక్ ఇక్కడ యాడ్ చేశాను. ఇది మార్నింగ్ టెంపుల్లో దిగిన పిక్ అయితే, నేను అక్కడ వీడియో తీయడం కుదరలేదు, సో పిక్ అయితే ఇక్కడ యాడ్ చేశాను. ఇది మార్నింగ్ అత్తయ్య పండుతో అందరితో కలిపి స్కూల్కి వెళ్ళిన తర్వాత మేమైతే రామనారాయణ వచ్చాము. చాలా బాగుంది, నైట్ వ్యూ అయితే యాడ్ చేశాను. మార్నింగ్ టైమ్స్ మేము చాలాసార్లు వచ్చాము, బట్ నైట్ వ్యూ మాత్రం సూపర్గా అదిరిపోయింది. సెంటర్లో సరస్వతీదేవి కూడా ఉంటారు. అక్కడ స్పెషల్ ఏంటంటే ఆంజనేయ స్వామిని చూస్తుంటేనే మనకి చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. వ్యూ, వెళ్ళాల్సిన ప్లేస్ నైట్ టైం మాత్రం వ్యూ మాత్రం అదిరిపోయింది. ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే మీరు కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. చూడండి ఇక్కడ పాతాళ లోకంలో అడుగుపెట్టిన మదనపతులు అహిరావణ మరియు అధిరావణ ఐదు దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి